హరే కృష్ణ. మనం ఇప్పుడు పానీహాటి ధామంలో రాఘవ్ భవన్ వాళ్ళ ఇంటికి వచ్చాం. సో రాఘవ్ భవన్ ఈ ప్లేస్ దర్శించుకుందామంట, పదండి. మనం ఇప్పుడు రాఘవ పండిత్ వారి ఇంట్లోకి ప్రవేశిస్తున్నాము. ముందుగా రాఘవ పండిత్ ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాము. రాఘవ పండిత్ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అత్యంత ప్రియభక్తుల్లో ఒకరు. రాఘవ పండిత్ అసలు స్వరూపం వ్రజగోపి. ఆయన ధనిష్టాదేవి. గోలోక బృందావనంలో కృష్ణుడి ఆనందం కోసం రకరకాల రుచికరమైన వంటకాలు సిద్ధం చేసి అర్పించే సేవలో ఉండేది. అదే ధనిష్టాదేవి గౌరాంగ మహాప్రభు లీలల్లో రాఘవ పండిత్ రూపంలో అవతరించారు. ఇక్కడ ఎడం వైపున రాఘవ పండిత్ సమాధి కూడా ఉంది. భక్తులు దీనిని దర్శించి ఆయన మహిమను స్మరించుకుంటారు. చైతన్య చరితామృతంలో రాఘవ పండిత్ సేవను ఎంతో గొప్పగా వర్ణించారు. ఆయన భగవంతునికి అర్పించే ప్రతి వస్తువు, పళ్ళు, పూలు, కూరగాయలు, కొబ్బరికాయలు, వస్త్రాలు, ఆభరణాలు అన్నీ అత్యంత శుద్ధతతో, నాణ్యతతో సిద్ధం చేసి సమర్పించేవారు. ఈ విధంగా ఆయన భక్తి ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేది. ఇంకొక ప్రత్యేక విషయం ఏమిటంటే, ప్రతి సంవత్సరం జగన్నాథ్ పూరిలో ఉన్న శ్రీ చైతన్య మహాప్రభువుకు రాఘవ పండిత్ మరియు ఆయన సోదరి దమయంతి కలిసి అనేక రకాల వంటకాలు తయారు చేసి పంపించేవారు. దమయంతి కూడా అత్యంత పవిత్రమైన భక్తురాలు. ఆమె గోలోక బృందావనంలో గుణమాల అనే వ్రజగోపికగా వర్ణించబడింది. వారు తయారు చేసే వంటకాలు పచ్చళ్ళు, పొడులు, లడ్డూలు, స్వీట్స్, హాట్స్ ఇలా ఎన్నో రకాలుగా ఉండేవి. ముఖ్యంగా అవి 1 సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఎంతో జాగ్రత్తగా తయారు చేసేవారు. ఈ ప్రసాదాన్ని మహాప్రభు ప్రతిరోజు ఎంతో ప్రేమతో స్వీకరించేవారు. ఈ వంటకాలన్నీ ఒక సంచిలో ప్యాక్ చేసి పంపించేవారు. ఈ సంచులు రాఘవేర జాలి అని ప్రసిద్ధి పొందాయి. ఇక్కడ మీరు రాధా మదన్ మోహన్ విగ్రహాలు కూడా చూడవచ్చు. అవి రాఘవ పండిత్ స్వయంగా సేవించినవే. అలాగే రఘునాథ్ దాస్ గోస్వామి సేవించిన రాధారమణ విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ రాఘవ భవన్ అనే ఈ స్థలం ఎంతో పవిత్రమైనది. ఇక్కడ అనేక అద్భుతమైన లీలలు జరిగాయి. నిత్యానంద ప్రభువు మరియు శ్రీ చైతన్య మహాప్రభు ఇక్కడికి విచ్చేశారు. అలాగే శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఈ స్థలాన్ని దర్శించారు. ఈ పవిత్ర స్థలం పానీహాటి ధామంలో కోల్కతాకు సమీపంలో ఉంది. కాబట్టి మాయాపూర్ లేదా కోల్కతాకు వచ్చిన భక్తులందరూ కూడా ఈ రాఘవ భవాన్ని తప్పకుండా దర్శించుకోవాలి. ధన్యవాదాలు. హరే కృష్ణ.